హాయ్ అండి. 2023కి గాను అయితే బెస్ట్ ఫిల్మ్ యాక్టర్‌కి నేషనల్ అవార్డులు ఏవైతే ఉన్నాయో, అవైతే బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఇయన్నీ అయితే బయటకొచ్చినియండి. ఇవైతే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమనిపించిందంటే, 'జవాన్‌కి' ఇచ్చారండి. నా 'జవాన్‌లో' అంత పెద్ద గొప్ప క్యారెక్టర్‌లాగా అయితే నాకైతే అనిపించలేదు. ఇంకా చాలా సినిమాలున్నాయి. ఇంకా మంచి విషయం ఏందంటే, ఎవరైతే 'ట్వెల్త్ ఫెయిల్' సినిమా ఓటీటీలో వచ్చింది. థియేటర్ రాలేదు. ఆ సినిమాకి అతనికైతే 'విక్రాంత్ మెస్సీ' ఎవరైతే ఉన్నారో అతను 'ట్వెల్త్ ఫెయిల్‌కి' అయితే బెస్ట్ యాక్టర్ వచ్చిందండి. అది మంచి విషయం. అసలు 'షారుఖ్ ఖాన్' తీసేసి అతను ఒక్కడికి పేరు పెట్టినా బాగుండేది. అతను ఆ సినిమాలో చేసిన యాక్టింగ్ కావచ్చు, అది ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. సినిమా అయితే నేను కూడా సజెస్ట్ చేశానప్పుడు రివ్యూ మాట్లాడినప్పుడు. మీరైతే ఇంకా చూడకపోతే 'ట్వెల్త్ ఫెయిల్' తెలుగులో కూడా డబ్ అయ్యి ఉంది. మీరైతే చూడొచ్చు. ఆ తర్వాత 'రాణి ముఖర్జీకి' బెస్ట్ లేడీ యాక్టర్ వచ్చింది బెస్ట్ యాక్టర్‌గా. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా ఒకసారి మిగతాయి చూస్తాను. కాకపోతే నా అబ్జెక్షన్ ఒకటే 'షారుఖ్ ఖాన్' చాలా సినిమాలు చేశాడు ఇంతకుముందండి. 'చెక్ దే ఇండియా' ఉంది. అదేదో 'స్వదేశ్' అని ఒకటుంటది. ఇది ఒక విలేజ్‌కి అతను ఒక నాసాలో పనిచేస్తూ ఉంటాడు. విలేజ్‌కొచ్చేసి అక్కడ కరెంట్ సప్లైని తీసుకొస్తాడు వాళ్ళకైతే. సినిమా భలే ఉంటుంది. ఆ సినిమాకి కూడా అతనికి బెస్ట్ యాక్టర్ రాలేదు. 'చెక్ దే ఇండియా' కూడా చూసుకుంటే చాలా మంచి అంటే క్యారెక్టర్ అది. అసలకి ఎలా ఉంటదంటే ఒక ఎమోషన్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. ఒక కోచ్ హాకీ టీమ్‌కి ఎలా లేడీస్ టీమ్‌ని ఎలా ఫైనల్ వరకు చేర్చారనే సీన్స్ ఉంటాయి. భలే ఉంటది ఆ సినిమా. దానికి కూడా అతను బెస్ట్ యాక్టర్ రాలేదు. చూస్తే ఇది 'జవాన్' అనేది జస్ట్ ఒక మాస్ మాస్ సినిమా, ఎంటర్‌టైన్ సినిమా. పెద్ద గొప్ప గొప్ప విషయాలు ఏం లేవు. అలా అనుకుంటే అలాంటి చాలా బొచ్చెడు సినిమాలు వస్తాయి మన తెలుగులో అయితే అలాంటి సినిమాలు. అతనికైతే బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. అది విషయం. ఓకే. మంచి విషయం ఏంటంటే 'విక్రాంత్ మెస్సీ' గారికొచ్చింది 'ట్వెల్త్ ఫెయిల్' హీరోకి. అది మంచి విషయం. నాకు చాలా నచ్చింది ఆ విషయం. ఆ తర్వాత చూసుకుంటే మీకు కథలు బెస్ట్ ఫిల్మ్ చూసుకుందామండి. లాంగ్వేజ్ వైస్‌గా బెస్ట్ ఫిల్మ్ అయితే మీకు ఇస్తా ఉంటారు. కథలొచ్చింది 'భగవంత్ కేసరి' తెలుగులో మన బాలకృష్ణ గారి సినిమాకి వచ్చింది. దానిలో అంటే ఒక లేడీస్‌ని ఒక ఎంపవర్‌గా తయారు చేస్తా ఉంటారు. ఒక పవర్‌ఫుల్ లేడీగా తయారు చేసే పాత్ర ఏదైతే ఉందో, అలానే గుడ్, బ్యాడ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదైతే ఒక లేడీస్ గురించి ఉంటుందో, నలిసి దాని గురించైతే ఇచ్చినట్టయితే కనిపిస్తా ఉంది. దానిలో అంటే లేడీస్‌ని మంచిగా పోర్ట్రేట్ చేశారు. అలానే 'పార్కింగ్' అంటే తమిళ్ సినిమా వచ్చేసి మలయాళం 'ఉల్లో చొక్కు' అంటే ఏందో మరి తెలీదు. మనకు చూడలేదు ఈ సినిమా అయితే. 'శ్యామచ్చి సాయి' ఇంగా మరాఠీ, పంజాబీ మనం ఈ సినిమాలు చూడం కాబట్టి మనకి ఐడియా లేదు. ఈ పేర్లు కూడా మనకు ఐడియా లేదు. ఒడియా వరకు ఉన్నాయి. 'పుష్కర' అనేది ఉంది. సరే అట్లా చూసుకుంటే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అంట. మరి 'పండు పృథ్వీ' అంట 'హనుమాన్‌కి' ఇచ్చారండి. బెస్ట్ యాక్షన్ మూవీ 'హనుమాన్' ఏదైతే సినిమా వచ్చింది కదా! దానికైతే వచ్చింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆహ్, 'వైభవి మచ్చంత్', 'రాకియార్ రాణికిల్ ప్రేమ్ కహాని' మరి ఈ పాట కూడా మనకి ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఆ తర్వాత బెస్ట్ లిరిక్స్ అండి. ఇక్కడ కాసర్ల శ్యామ్ గారికొచ్చింది. మన తెలంగాణ వ్యక్తి. 'ఊరు పల్లెటూరు బలగం' మంచి పాట అండి. మంచి లిరిక్స్ గూడా బావుంటుంది. తప్పులేదు మంచిగా ఇచ్చారు దానికి లిరిక్స్‌కి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి 'జీవి ప్రకాష్ కుమార్' 'వాతి' సాంగ్. మనది 'మాస్టర్ మాస్టర్' సాంగ్ ఉంది గదా! ఆ సాంగ్‌కైతే తమిళ్ తరపున వచ్చింది. 'వాతి' అని రాశారు కాబట్టి తమిళ్‌లో వచ్చిందిది. ఇంకోటి 'హర్షవర్ధన్' రమేష్ కూడా వచ్చింది. 'యానిమల్' సినిమాకి గూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అయితే ఇచ్చారండి. 2 సినిమాలకి ఇచ్చారు. 'యానిమల్‌కి' దీనికి. అలానే బెస్ట్ మేకప్ మ్యాన్ 'శ్రీకాంత్ దేశీ', 'శ్యామ్ బహదూర్' అంటే తెలియదు మనకి ఈ సినిమా గూడా. ఆ తర్వాత చూసుకుంటే మీకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ 2018 అండి. మనం చూసాం కదా! అంటే ఒక వరదొస్తది. వరదల్లో ఆ సినిమా భలే ఉంటది. ఆ సినిమా కూడా మీరు చూడండి. మలయాళం సినిమా. తెలుగు డబ్బింగ్ గూడా ఉంది 2018 అనే సినిమా. బెస్ట్ ఎడిటింగ్ వచ్చేసి ఆహ్, మనకి ఈ సినిమా పేరు కూడా ఐడియా లేదు. బెస్ట్ సౌండ్ డిజైన్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'యానిమల్‌కి' ఇచ్చారండి. హ్మ్. 'యానిమల్' గూడా మంచి సినిమా కదా! 'యానిమల్' గూడా 'రణబీర్ కపూర్' వేరే లెవెల్‌లో యాక్టింగ్ ఉంటుంది. మరి అతనికి బెస్ట్ యాక్టర్ ఇవ్వచ్చు నాకు తెలిసి. అతనికి కూడా ఛాన్స్ మిస్ అయ్యాడు. లేకుంటే చూడాలి. ఆ తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే మన 'బేబీ' మూవీకొచ్చిందండి. 'రోజా దేవరకొండ' గారి తమ్ముడు మూవీకి. అలానే 'పార్కింగ్' 'రాజ్ కుమార్ బాలకృష్ణన్' 'పార్కింగ్' మూవీ కూడా ఇదిగా వచ్చింది. ఇంగా ఆ తర్వాత చూసుకుంటే మన తెలుగుకి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి అంతే. అంతే. ఇంకోటి చైల్డ్ సంబంధించి ఏదైతే బెస్ట్ చైల్డ్ యాక్టర్ మన 'సుకుమార్' సినిమా 'గాంధీ చెట్టు' ఏదో ఉంది గదా! ఆ సినిమాకి ఆ అమ్మాయి పేరు ఇక్కడ బెస్ట్ చిల్డ్రన్ 'నాల్2' అంటే అదైతే వచ్చిందండి. ఆ అమ్మాయికైతే 'సుకుమార్' గారి కూతురికైతే బెస్ట్ యాక్టర్‌గా వచ్చింది. చైల్డ్ యాక్టర్‌గా అయితే. మంచి విషయం. ఆ అమ్మాయి బాగానే యాక్టింగ్ చేసింది. నేను ఓటీటీలో వచ్చినాక ఆ సినిమా అయితే చూసాను. బాగానే ఉంటది సినిమా అయితే. మీరైతే చూడొచ్చు ఒకసారి పిల్లలతో పాటు. ఇదండి ఓవరాల్‌గా నాకు వీటిలో నచ్చింది ఒకటే ఉంది. ఏం లేదు. 'షారుఖ్ ఖాన్‌కి' బెస్ట్ యాక్టర్ అంట. అంతకన్నా మంచి సినిమాలు చాలా వచ్చినాయి. దానికాడికి 'బాలకృష్ణకి' ఇస్తే అయిపోయేది కదా! ఆ సినిమా కూడా సేమ్ చాలా ఎమోషన్స్ తను మంచి మంచి ఫైట్‌లు కూడా చేశాడు.
సరే ఇదండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బెస్ట్ యాక్టర్‌గా 'జవాన్' సినిమాకి అది 'జవాన్' సినిమాకి అతనికి బెస్ట్ యాక్టర్ రావడం అనేది మీకేమనిపిస్తుంది? పర్లేదా ఇవ్వొచ్చా అనిపిస్తే మీరైతే కామెంట్ పెట్టొచ్చు. ఇవ్వొద్దనిపించితే ఇవ్వొద్దని కామెంట్ పెట్టొచ్చు.